హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి మా పిల్లోడికి చెవు నొప్పి అండి. చెవు నొప్పి అయితే వెళ్ళాడండి హాస్పిటల్కి. ఏదైనా మనకు కొంచెం బాగోకపోతే ఏదైనా అప్పటికప్పుడు చూపించుకోవాలండి. మనం అసలు చేయకూడదు. చెవు నొప్పి అని మా అబ్బాయి తీసుకుని వెళ్ళాడండి పిల్లోడికి. ఆ చెవు ఆ డాక్టర్ గారు అదంతా క్లీన్ చేసి శుభ్రంగా చూస్తానన్నారని వెళ్ళారండి. మనం ఏదైనా మన ఒంట్లో ఏ బాధ ఉండా ఏ వ్యాధి వచ్చినా మనం అప్పటికప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలండి. అది సరి చేసి అదే తగ్గుద్దులే వెళ్దాంలే అని ఎప్పుడూ చేయొద్దండి ప్రతి ఒక్కరు కూడా. అదిగోండి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు చెరుకు రసం జ్యూసు ఎండలు బాగా కుదిరిపోయినాయి కదండి, జ్యూస్ తాగుతున్నారండి. చెరుకు రసంది చల్లదనంగా ఉంటుంది కదండి. మా అబ్బాయి పిల్లోడు తాగుతున్నారండి. అదిగోండి అక్కడ చల్లదనానికి ఎండలోకి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చల్లదనంగా చెరుకు రసం జ్యూస్ తాగండి ప్రతి ఒక్కరు కూడా. చాలా ఆరోగ్యానికి మంచిదండి. వేసవకాలం జ్యూసులు తాగొచ్చు అండి. చెరుకు రసం ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిదండి. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మట్టికి అలా రాబాకండి, ఎండ దెబ్బ తగులుద్ది. వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తాగాలండి, చల్లగా తాగాలండి. అయిగోండి చెరుకు ముక్కలు చూసారు ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయండి అక్కడ. ఈ వేసవకాలం చెరుకు రసమే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా తాగండి. మీరు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు. అది ఏలూరు అండి, ఎంట్రన్స్ పక్కన ఇక్కడండి జ్యూస్ షాపు. హాస్పిటల్కి వెళ్ళి వస్తా చూపించుకుని వస్తా చెరుకు రసం కాడ ఆగారండి. ఇక మా అబ్బాయి తీస్తున్నాడు, చెల్లోళ్ళ అబ్బాయి తాగుతున్నాడు. ఇద్దరు తీయట కుదరదు కండి వీడియో. మా అబ్బాయి తీస్తున్నాడు, ఆడు ఆ పిల్లోడు తాగుతున్నాడండి. ఏలూరు వెళ్ళారండి, అదంతా ఏలూరు అండి. ఆడి వీడియోలో పడుతుంటాడు సిగ్గండి, తెలియకుండా తీస్తున్నాడు. అయినా తీసాడండి, తాగుతున్నాడు. ఆడు తిరిగాడు. అదిగండి ప్రతి ఒక్కరు చల్లగా తాగండి. ఎండాకాలం బయటికి ఎక్కువ శాతం ఏదైనా అర్జెంట్ పని ఉంటేనే ఎండాకాలం బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళొద్దండి ప్రతి ఒక్కరు కూడా. ఎండ బాగా తీవ్రంగా వేస్తుందండి. అదిగోండి మా అబ్బాయి అండి, ఈయన మా అబ్బాయి మా బాబు. ఈయన ఇంకా హాస్పిటల్కి వెళ్ళారండి. మళ్ళీ అక్కడ జ్యూస్ తాగి లేట్ అవుద్దని జ్యూస్ తాగి అదిగోండి చిక్కుడుకాయలు అండి, అమ్మోళ్ళదే ఉడిగిపోయింది కాయలు. ఇవన్నీ కోస్తున్నారండి కాయలు. జామ చెట్లు కూడా ఉన్నాయండి, జామకాయలు కూడా ఫుల్లుగా అదిగోండి జామకాయలు ఫుల్లుగా కాస్తాయండి చెట్టు నిండా. చిక్కుడు పాదు కూడా కాయలు ఉడికిపోయిందండి. చాలా కూరలో వండుకున్నారు. అమ్మ ఇంకా అమ్ముకొచ్చిందండి ఏలూరులో కాయలు బాగా కాస్తే చాలా అమ్ముకొచ్చింది. ఉడికిపోయింది. లాస్ట్ని కొన్ని ఉంటాయి కోతున్నారండి. పిల్లోడు మా అబ్బాయి కలిసి కోతున్నారండి. పిల్ల నేను కూడా కొన్ని కోసామండి. ఇంకా బొప్పచ్చి చెట్టు కూడా ఉందండి. బొప్పచ్చికాయలు కూడా ఇంటికాడే ఉంటాయండి న్యాచురల్గా. అన్నీ కూడా ముందేయకుండా పండించినాయండి అమ్మోళ్ళ ఇంటికాడ. పూల చెట్లు ఏంటి, జామ చెట్లు ఏంటి, బొప్పచ్చి చెట్టు ఏంటి, నిమ్మ చెట్టు ఏంటి. అది కూడా నేను కూడా కోస్తున్నానండి కొన్ని కాయలు అవి కూడా అక్కడి పిల్లడు పైకి ఎక్కువ వస్తున్నాడు. నాకు అందని మట్టుకు నేను కింద నేను కొన్ని కోస్తున్నానండి. మా అబ్బాయి కూడా ఎక్కాడండి, అటు పక్కన కోస్తున్నాడు. అమ్మ పక్కన నేను పక్కన కిందకు వస్తున్నామండి. కూర చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, కోసుకుని వండుకుందామని. ఉడికిపోయిందండి, అసలు బాగా కాసినాయి. అమ్మ అమ్ముకొచ్చిందండి కాయలన్నీ, బోళ్ళు కాయలు అమ్ముకొచ్చేసింది. చాలా కాయలు ఉడికిపోయినాయి. లాస్ట్ ఇక అదిగోండి పిల్ల సిగ్గుపడుతుంది వీడియో తీయటం. దానికి సిగ్గు ఎక్కువ, వీడియోలో పడతామంటే సిగ్గు పడుతుంది అది, అందుకే పక్కకి వెళ్తుంది. అదిగోండి చిక్కుడుకాయలు కింద నేను కోస్తున్నాను, అమ్మ పక్కన కోస్తుంది. కమలాకాయ చూడండి, అది తింటున్నాడు. అక్కోళ్ళు పిల్ల తింటుంది. అదిగోండి ఎన్ని కాయలు కాసినండి చిక్కుడు పాదు. అసలు ఎన్నో కాయలు అమ్మారండి అమ్మోళ్ళు. ఏలూరు తీసుకెళ్ళి బోళ్ళు కాయ అమ్మారు. అదిగోండి అది పడకూడదు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది వీడియోలో. ఎంత కాయ అనుకున్నారు, అసలు ఎంతో కాయ అమ్మింది. మేము ఇక ఉడికిపోయినాయి.